ఈరోజు పాలకుల నియోజకవర్గంలో గౌడు చెట్టుబలిజ కులస్తులకి 3 కోట్ల నిధులు శాంక్షన్ చేసినందుకు రామానాయుడు గారికి, మంత్రివర్యుల గారికి మా కులవస్తుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మేము చాలా గర్వపడుతున్న విషయం. గతంలో 1924 కాలంలో వైసీపీ గవర్నమెంట్లో బీసీ నాయకులు పెద్ద పెద్ద పదవులు చేపట్టినప్పటికీ కూడా భవనానికి ఒక ఇటుక కూడా పెట్టని పరిస్థితి ఉంది. మేము మన కులస్తులు మనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. సరే, ప్రయత్నాలు చేసి మనకి ఏదన్నా సాధించారని వాళ్ళు చెప్పుకోవాలంటే కనీసం ఒక ఇటుక కూడా పెట్టని పరిస్థితి ఉంది. ఎప్పుడు రామానాయుడు గారు మనకి ఎప్పుడు కూడా ప్రతి చోట కూడా ఒకటే చెప్తారు, గౌడు చెట్టుబల్జి కులస్తులు ఎప్పుడు కూడా నన్ను నమ్ముకుని నా వెంటే ఉంటారు, మీకు ఏదైనా నా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను భావించుకుంటాను, కాబట్టి మీకు ఏవైనా సరే నేను ప్రతిదీ కూడా మీకు ముందుగా ప్రయత్నిస్తానని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా మాట తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రతి గ్రామంలోనూ కూడా అధికారంలో లేనప్పటికీ కూడా నిధులు ఇచ్చి భవనాలు మాకు కులస్తు కమ్యూనిటీ భవనాలు నిర్మించడం కాకుండా ఈరోజు మేము గర్వపడదగ్గ విషయంగా 3 కోట్ల నిధులను మంజూరు చేసి ఇవాళ బీసీలు నా వెంట ఉన్నారు, బీసీలు నన్ను నమ్ముకున్నారు అన్న ఉద్దేశంతో, బీసీలకు అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో ఇవాళ 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు ఆయనకి ఈ సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇందాక బాబు గారు చెప్పినట్టు గత సంవత్సరం కాలంలో ఇదే మాసంలో, కార్తీక మాసంలో ఆయన వనభోజనానికి వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, అధికారంలోకి రాగానే మీకు 3 కోట్లు శాంక్షన్ చేస్తాం, లేకపోతే అధికారంలో రాకపోతే నా ఆస్తులు అమ్మైనా సరే ఈ భవనాన్ని నిర్మిస్తానన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈరోజు అన్న మాట ప్రకారం గవర్నమెంట్ వచ్చిన 5 నెలల్లోనే 3 కోట్ల నిధులని శాంక్షన్ చేశారంటే ఇవాళ బీసీలందరూ కూడా ఆయనకి శిరస వంచి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.